టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు. చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు విదేశీ పర్యటన $1 మిలియన్ ప్రశ్నగా మారిందన్నారు. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. వైద్యం కోసం అమెరికా వెళ్లారని ఎల్లో మీడియా రాసిందని, అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారని తెలిపారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు, ఎక్కడికి వెళ్లారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా ముదిరిపోయిందన్నారు. ఈ రహస్య పర్యటన వెనుక కారణమేంటి? దోచుకున్న డబ్బుని దాచుకోవడానికి వెళ్లారా? విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారు? ప్రజలకు చెప్పాలన్నారు. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదన్నారు. అసలు ఈ 10 రోజులు ఎక్కడికి వెళ్లారో ఎందుకు చెప్పటం లేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరమని, తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా తాము చెప్పామని, మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత? ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలు వెల్లడించాలన్నారు. దుబాయ్ నుంచి 10 రోజుల పాటు అసలు ఏ దేశానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? చంద్రబాబు నాయుడు పలానా దేశంలో విశ్రాంతి తీసుకోవడానికి పోయాడు, పలానా దేశంలో ఉన్నాడు, పలానా దేశంలో వైద్య పరీక్షలు చేసుకున్నాడు, లేదా పలానా దేశంలో విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి చెప్తే చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పలానా చోట నుంచి వస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటే అది లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు నాయుడు దిగుతున్నాడు. ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి ఆ దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఒక దేశంలో మంచి పరిణామాలు సంభవిస్తున్నాయని, ఎన్డీఏ కూటమి ఓటమి కావటం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ స్పష్టం చేశారు. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తారని స్పష్టం చేశారు. నగరంలోని హనుమాన్పేట దాసరి భవనంలో మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, టీఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేషు, పలువురు సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏపీ పునర్విభజన చట్టంలో 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న నిబంధనలు రేపటితో ముగుస్తున్నాయన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి ఆస్తుల పంపకాలు జరగలేదన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో రాష్ట్రానికిచ్చిన ఏ ఒక్క హామీని సమర్థవంతంగా అమలు చేయలేదని విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులిస్తామని ఇవ్వలేకపోయారని రామకృష్ణ మండిపడ్డారు. అధికారంలోకి ఎవరొచ్చినా, ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా మన రాష్ట్రంలో ఉన్న సమస్యలపై గళమెత్తాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మనకు జరగబోతున్న మరో ఇబ్బందికరమైన అంశం ఏమంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆ రోజు వారు పొందుపరిచిన దాని ప్రకారము హైదరాబాద్ నగరము ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో స్పష్టంగా పేర్కొన్నారు. 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి రేపటి నుండి మనకి హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా ఉండే ఇది లేదు. కాబట్టి ఏమంటే, ఒకవైపేమో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మనం కోల్పోతున్నామనే బాధ అవునన్నా కాదన్నా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఇంతో ఉంది. మరి అదే సందర్భంలో దానికంటే ఎక్కువ బాధాకరమైన అంశం ఏమంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఉమ్మడి ఆస్తులు, ఆ ఉమ్మడి ఆస్తుల పంపకం ఇప్పటికి కూడా సక్రమంగా జరగలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, అటు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ సకాలంలో సరైన చర్యలు చేపట్టి దానికి టైం కేటాయించి అది ఆస్తులు, ఉమ్మడి ఆస్తులన్నీ కూడా పంపకాలు చేసుకుంటే చాలా బాగుండేది. అది జరగలే. తర్వాత రెండోది, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ 10 ఏళ్ల కాలంలో మన రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వము
2014 ఎన్నికల్లో ఏదైతే చెప్పారో చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలే. సీఎస్ జవహర్ రెడ్డి చుట్టూ భూమాఫియా తిరుగుతుందని టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ప్రశ్నిస్తున్న మూర్తి యాదవ్పై బెదిరింపులకు పాల్పడటమేంటని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ భూములు కొట్టేసిన ఉదంతంపై సిబిఐ లేదా సిట్ చేత గవర్నర్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలో కొట్టేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. పటమటలోని శ్రీ నల్లూరు వారి శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో సుందరంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. పటమట ఎన్ఎస్ఎం స్కూల్ రోడ్డులోని శ్రీ నల్లూరి వారి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణమంతా పూలతో విశేషంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటలకు అభిషేకం, అనంతరం నవగ్రహ పూజలు, హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు. బారులు తీరి స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. భక్తులు నవగ్రహ దోష నివారణ పూజలు చేయించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులందరికీ ఆలయం తరపున తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారు శనివారం పుట్టారని, హనుమత్ జయంతి శనివారం రావటం విశేషమన్నారు. నవగ్రహ పూజ చేస్తే చాలా మంచిదని తెలిపారు. ఆంజనేయ స్వామి నవగ్రహ దోష వినాశకుడు, సకల గ్రహాలకు అధిపతని పేర్కొన్నారు. హనుమత్ జయంతి నాడు నవగ్రహ పూజ చేస్తే అన్ని గ్రహాలు శాంతించి ఉంటాయన్నారు. స్వామివారు శనివారం వచ్చింది, స్వామివారు శనివారం పుట్టారు కదా, అది విశిష్టత, చాలా విశిష్టత. అది నవగ్రహ పూజలు అది చేస్తే చాలా మంచిదన్నమాట. ఈ ఆంజనేయ స్వామి నవగ్రహ దోష వినాశకుడు, సకల గ్రహాలకి అధిపతి. ఆ నవగ్రహ పూజ చేస్తే, హనుమత్ జయంతి నాడు నవగ్రహ పూజ చేస్తే చాలా విశిష్టత, చాలా మంచిదన్నమాట. అన్ని గ్రహాలు కూడా చాలా శాంతించి ఉంటాయన్నమాట. అందుకని డయేరియాతో చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు వైద్యం పొందుతున్న వారికి కూడా బిల్లులకు సంబంధించిన డబ్బులు ఇవ్వాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. వన్ టౌన్లోని సిపిఐ కార్యాలయంలో కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. పైప్ లైన్లు సరిగా లేకపోవడం వల్లనే నీరు కలుషితమై ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ప్రజల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పాడైపోయిన పైప్ లైన్లను తొలగించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకి కోరేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేసేది, తక్షణమే ఏనాడో వేసినటువంటి పైప్ లైన్స్ స్థానంలో కొత్త పైప్ లైన్స్ నిర్మాణాన్ని చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే పైప్ లైన్స్ లీకేజీలు ఉన్నాయో లీకేజీల దగ్గర రబ్బర్ ట్యూబులు అమర్చి రబ్బర్ ట్యూబులతోటి లీకేజీల నివారణకి చర్యలు చేపడతా ఉన్నారు. అక్కడే కాలువల్లో ప్రవహించేటటువంటి మురుగునీరు కూడా నీటిలో కలిసిపోవడంతో కలుషితం ఏర్పడతా ఉన్నది. కాబట్టి రబ్బర్ ట్యూబుల్ని తోటి ప్రమాదాలను నివారించలేరు. తక్షణమే ముఖ్యంగా కొండ ప్రాంతాలు, దిగువ ప్రాంతాల్లో కూడా పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్ స్థానే కొత్త పైప్ లైన్స్ వేయటం ద్వారా ప్రమాదాలు నివారించాలని చెప్పి సిపిఐగా అధికార గణానికి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు పెడచెవిన పెట్టినటువంటి ఫలితంగానే ఈ రోజున వందలాది మంది
ప్రమాదాలకు గురయ్యారు. 7 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మీడియా స్టంట్ కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాను స్వామి వివేకానంద వలె పోల్చుకుని 45 గంటలకు ధ్యానం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అప్పులు చెప్పాలని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి గవర్నర్ను కలవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కదా సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు. ఆమెను అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు తీసుకొచ్చారో చెబుతారని దుయ్యబట్టారు. మీ డ్రామాలు కట్టిపెట్టాలని ప్రజలను మభ్యపెట్టే మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా అని సిపిఐ రామకృష్ణ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడానికి ప్రొవిజన్ లేదన్నారు. ముఖ్యంగా చికాగో నగరంలో నేను కూడా చికాగో పోయినప్పుడు ఎక్కడైతే వివేకానందుడు ఆయన అడ్రస్ చేశాడో ఆ హాల్కు పోయినాం. హాల్కు పోతే హాల్లో వివేకానందుడు ఫోటో పెట్టి వివేకానందుడు ఈ హాల్లో అడ్రస్ చేశాడని చెప్పి అది ఉంది అక్కడ చికాగోలో. ఆయన చెప్పింది ఏంది, ఎవరు కూడా మా మతమే గొప్పది అనేది అది కరెక్ట్ కాదు, పరమత సహనం ఉండాలి, అదేవిధంగా మతం కంటే మిన్నైనది మానవత్వము, కాబట్టి అన్ని మతాల సారం కూడా మానవత్వానికి మించింది లేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. కాబట్టే వివేకానందుడు హిందూ అయినప్పటికీ అన్ని మతాల వారు అక్కడ వచ్చిన మేధావులందరూ కూడా ఆయన్ని అప్రిషియేట్ చేశారు. మరి ఇవాళ వివేకానందుడి బోధనల్లో నరేంద్ర మోడీకి నచ్చిందేమో చెప్పాలి. నరేంద్ర మోడీ ఓపెన్గా ముస్లింలను కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నావు, హిందువులను రెచ్చగొడతా ఉన్నావు. అదేవిధంగా మణిపూర్లో క్రైస్తవుల పైన దాడులు జరిగితే చర్చిలు విధ్వంసం చేస్తే, తర్వాత అక్కడ అనేక మందిని రేప్ చేస్తే నువ్వు దేశ ప్రధానమంత్రిగా ఉండి కనీసం నువ్వు ఖండించాలని నీ ముఖానికి. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తుట్టగుంట గ్రామంలో 4 రోడ్ల కూడల్లో ఏర్పాటు చేసిన అతి భారీ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సమీప గ్రామాల నుంచి భక్తులు విచ్చేసి హనుమంతునికి పూజలు నిర్వహించారు. నిర్వాహకులు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి సుబ్బారావు మాట్లాడుతూ ఈ విగ్రహం 2009లో స్థాపించినట్టు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే హనుమంతునిగా వెలుగొందుతున్నారని, ప్రతి ఏడాది భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. దశపాళ్ల కూడలిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం హనుమత్ జయంతి ఉత్సవాలు రంగవంగ వైభవంగా జరుగుతున్నాయి. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసి 16 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా భక్తులందరికీ కూడా కోరికలు తీర్చే కొంగు బంగారంగా స్వామివారు మహావిశేషంగా పూజలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనం, స్వామివారికి అభిషేకము మరియు సహస్ర తమలపాకులతో కూడా సహస్ర అర్చన కూడా జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి 16 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ దశపాళ్ళు అంటే ఈ దాదాపుగా ఈ 10 ఊళ్ళ సెంటర్కి కూడా అన్న సంతర్పణ కూడా జరుగుతుంది. జనాలు కూడా దాదాపుగా ఆ సంవత్సరానికి పెరుగుతున్నారు. కానీ ఈ స్వామివారి యొక్క ఆ యంత్ర ప్రతిష్ట యొక్క బలము కానివ్వండి, లేదంటే ఆ స్వామివారి యొక్క కృప కానివ్వండి, ఈ చుట్టుపక్కల వారికి కూడా పంటలు కానీ దేనికి కూడా కొరత లేదండి. అందరూ కూడా చాలా సుభిక్షంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మారుతినగర్లో వేయించేసి ఉన్న శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గత 3 రోజుల నుండి జరుగుతున్న వేడుకల్లో భాగంగా నేడు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం నుండి తమలపాకులతో ఆకు పూజలు, సింధూరార్చనలు, విశేష అర్చనలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆంజనేయునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామ హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. Namo
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో హనుమాన్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమంలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖంగా ఉండాలని, తాను ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఎర్లగడ్డ వెంకటేశ్వరరావు పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణలంక సనత్ కుమార్ వైదికాశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆశ్రమం వ్యవస్థాపకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజలు, అర్చనలు, మధ్యాహ్నం వివిధ యజ్ఞాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటలకు శివకేశవ పీఠం సంస్థాపక అధ్యక్షులు శివ చైతన్యానంద మాతాజీ వారిచే హనుమత్ వైభవంపై ప్రవచన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా 21వ డివిజన్ కృష్ణలంక పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో కల సనత్ కుమార వైదిక ఆశ్రమంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం గోత్రనామ పఠనం, గణపతి పూజ, పుణ్యాహవచనం చేసి ఉత్సవాలు ప్రారంభించారు. అనంతరం ఋత్వికులచే మహాసంకల్పం చేశారు. ఆంజనేయ స్వామి వారికి పంచామృత స్నపనం, ఆకుపూజ శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమ ఆవరణలో గణపతి హోమం, లక్ష్మీ హోమం, మన్యు సూక్త హోమం, నవగ్రహ రుద్ర హోమాలు ఋత్వికులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంలో టీడీపీ నేత కేశినేని చిన్ని సతీమణి జానకి లక్ష్మి పాల్గొని ద్రవ్యాలను హోమగుండంలో వేసి హోమ కార్యక్రమాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ వైదిక ఆశ్రమం వ్యవస్థాపకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ మాట్లాడుతూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఉదయం నుండి వివిధ రకాల పూజలు చేసి మధ్యాహ్నం వివిధ రకాల హోమాలు ఋత్వికుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సాయంత్రం సుహాసనలచే హనుమాన్ చాలీసా పారాయణం, సహస్ర మల్లెలతో విశేష అర్చన కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. 6:30 శివకేశవ పీఠం సంస్థాపక అధ్యక్షులు శివ చైతన్యానంద మాతాజీ వారిచే హనుమత్ వైభవంపై ప్రవచన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు ఈ యొక్క హనుమత్ జయంతి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఉదయం స్వామివారికి మహాసంకల్ప పూజ, గోత్రనామ పఠనము, అలాగే స్వామివారికి పంచామృత స్నపనము, తమలపాకులు 15,000 తమలపాకులతో స్వామివారికి అర్చన, అలాగే స్వామివారికి హోమము, సర్వదేవతా యాగాలు అన్నీ కూడా జరిపించి ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తయింది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు సామూహికంగా సువాసనలచే హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతుంది. దానికి వేలాదిగా మహిళలందరూ కూడా తరలి రావడం జరుగుతుంది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణంలో 1,00,000 మల్లెల పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 15,000 తమలపాకులతో స్వామివారికి సహస్రనామార్చనలు జరిపి తర్వాత హోమాది కార్యక్రమాలు, ఏ హోమాలు అనగా మనం ముందుగా గణపతి, మనకి ఈ యొక్క లోకం మొత్తం సుభిక్షంగా ఉండడానికి లక్ష్మీ గణపతి, ఎటువంటి యొక్క ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండడానికి లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి హోమం, అలానే ఆదిత్యాది నవగ్రహ హోమాలు, రుద్రహోమం, మన్యు సూక్త హోమం ముందు స్వామివారికి ప్రీతికరంగా జరిగినది కాబట్టి మన్యు సూక్తం 11 సార్లు మన్యు సూక్త హోమం జరిగినది. హనుమాన్ జయంతి వేడుకలను విజయవాడ 1 టౌన్ పాల ఫ్యాక్టరీ వద్దనున్న ఆంజనేయ క్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వాయుపుత్రుడి హనుమాన్ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. హనుమాన్ జయంతి వేడుకలను విజయవాడ 1 టౌన్ పాల ఫ్యాక్టరీ సమీపంలోని ఆంజనేయ క్షేత్రంలో వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో విచ్చేశారు.
ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి దీక్ష విరమణ కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు అంజనీపుత్రుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. మనకి రామాయణంలో అద్భుతమైనటువంటి ఒక వాక్యం ఉంది. రాముడు పరమాత్మ అవుతే సీతమ్మ వారు ఆత్మ. ఈ ఆత్మను తీసుకుని వెళ్ళి పరమాత్మలో ఐక్యం చేసేటువంటి వాడే ఆచార్యుడు, అనుసంధానకర్త అని మనకి సుందరకాండలో రామాయణంలో చెప్పబడేటువంటి ఈ కలియుగానికి తస్మై శ్రీ హనుమత్తురువే నమః. హనుమంతుడే ఆచార్యుడు. ఎవరైతే హనుమంతుల వారిని నమస్కరిస్తే 33 కోట్ల దేవతలు నమస్కరించినట్టు ఫలితం లభిస్తుందని, ఆయన భవిష్యత్ బ్రహ్మనే నమః. ఆయన రాబోయే యుగాల్లో భవిష్యత్ బ్రహ్మ కాబోతున్నాడు. చిరంజీవినే నమః. ఆయన చిరంజీవి, ఆయన చావలేదు. విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని యోగేశ్వర్ దేవి దయాల్ మహామందిర్ యోగాశ్రమంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే యోగేశ్వర్ దేవి దయాల్ జ్యోతిర్లింగం అభిషేకం, 5 గంటలకు యోగేశ్వర్ రామ్లాల్జీ, ముల్కరాజ్జీ, దేవిదయాల్జీ, సేరధర్ దేవ్ మహారాజ్జీలకు విశేష అభిషేకాలను నిర్వహించారు. అనంతరం 6 గంటలకు పంచముఖ హనుమాన్కి అభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీ అమిత్ దేవ్ జీ ఆధ్వర్యంలో దిగ్విజయంగా ఈ పూజా కార్యక్రమాలను పూర్తి చేశారు. हनुमान जयंती का सबको शुभकामनाएं और महाप्रभु जी का शुभ आशीर्वाद। जैसा कि हम आज सब यहाँ इकट्ठे हुए हैं हनुमान जी की जयंती यानी कि उनका जन्मोत्सव मनाने के लिए योगेश्वर देवीदयाल महादेव ज्योतिर्लिंग देवस्थानम में, जिसकी स्थापना योग योगेश्वर स्वामी सुरेंद्र महाराज के द्वारा 1999 में की गई और इसका निर्माण तभी से लेकर आज तक दिन दुगनी रात चौगनी की तरीके से हो रहा है और नाना प्रकार के लोगों की मनोकामनाएं, उनके साध्य असाध्य रोग आश्रम में योग और गुरुदेव की कृपा से ठीक होते आ रहे हैं। आज का जो कार्यक्रम है स्पेसिफिकली हम हर वर्ष इसको मनाते हैं बड़े हर्षोल्लास से कि हनुमान जी का